ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కేవలం తన రెడ్డి సామాజిక వర్గానికే కీలక పదవులన్నీ కట్టబెట్టారని, అధికారం కోల్పోయాక ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం మళ్లీ కాపులను వాడుకోవాలని చూస్తున్నారని ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి తీవ్రంగా విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తులను, సామాజిక వర్గాలను వాడుకోవడం జగన్ కు అలవాటేనని ఆమె విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని 4 ముక్కలు చేసి తన సన్నిహితులైన 4 రెడ్లకు పెత్తనం అప్పగించి జగన్ దోచుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం అంబటి రాంబాబు వంటి నేతలను వాడుకుని అల్లర్లు సృష్టించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని, భవిష్యత్తులో తన తండ్రి ముద్రగడను కూడా ఇలాగే వాడుకుని వదిలేయడని గ్యారెంటీ లేదని క్రాంతి ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో కాపులకు ఏటా 2,000 కోట్లు ఇస్తారని ఇచ్చిన హామీని జగన్ తుంగలో తొక్కారని, కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేతను కూడా నిలిపివేసి ఆ జాతిని మోసం చేశారని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తుంటే జగన్ అభద్రతా భావంతో కులాల మధ్య చిచ్చు తున్నారని విమర్శించారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా క్రాంతి తన తండ్రి వైఖరిని తప్పుపట్టారు. ఈ విషయంలో కల్తీ జరిగిందని సిబిఐ ఛార్జిషీట్ లో సైతం ప్రస్తావన ఉంటే అసలు కల్తీ జరగలేదని ముద్రగడ ఎలా అనగలుగుతున్నారని ఆమె ప్రశ్నించారు. కేవలం జగన్ పట్ల గుడ్డి విధేయతతో వాస్తవాలను విస్మరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. న్యాయం, ధర్మం ఎటువైపు ఉన్నాయో ఆలోచించి మద్దతు ఇవ్వాలని, కనీసం సొంత కుమార్తె మాట వినైనా ముద్రగడ మారాలని ప్రజలు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఈ అంశంపై ముద్రగడను తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాపు జాతి ప్రయోజనాలను జగన్ రెడ్ల వద్ద తాకట్టు పెట్టినందుకే ముద్రగడ తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకోవాల్సి వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. తన కుమార్తె ఇంత బహిరంగంగా వాస్తవాలను ఎండగడుతున్నా ఇప్పటికీ ముద్రగడ జగన్ కు జై కొట్టడం ఆయన రాజకీయ పతనానికి నిదర్శనమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.